శిరీష. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక చిన్న బజారు చేపల మార్కెట్లో అంచనా వ్యయం 49 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు ఆధునీకరణ సముదాయాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. చేపలు విక్రయిస్తున్న మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడారు. ఏ రకం చేపలు విక్రయిస్తుంది, ఎంత మేరకు లాభసాటిగా ఉన్నది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ వసూలు చేస్తున్న ఆశీలుపై ఆరా తీశారు. ఇకపై ఆశీలు వసూలు లేకుండా చేపల మార్కెట్ దుర్గంధం, అపరిశుభ్రత ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. చేపల మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్న బజార్ కిరాణా, కూరగాయల సముదాయంలోని దుకాణాలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. గతంలో దుకాణాలు నిర్వహించిన దుకాణదారుల జాబితా ప్రకారం లాటరీ ప్రాతిపదికన దుకాణాలు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డివిజనల్ మత్స్యకారి అధికారి ధర్మరాజు పాత్రో, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని సిపిఐ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు వెంటనే ఏర్పాటును ఉపసంహరించుకోవాలి, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలి. అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి, అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి, అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలి. హెచ్ఎల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు అన్నారు. హెచ్ఎల్ నియోజకవర్గం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047లో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని అభివృద్ధి కార్యాచరణపై వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల్లో 50% స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని తెలియజేశారు. లావేరు, జీసిగడం మండలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పే విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ క్రమంలో ఆయన సానుకూలంగా స్పందించారు. మండలంలో ఉన్న ఎడ్యుకేషనల్ హబ్ ను మరింతగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్, డీసీఎంసీ చైర్మన్ చౌదరి ఔనస్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ వి అడ్డయ్య, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, ఐసీడీఎస్పీడీ శాంతిశ్రీ, డిఈఎన్ శ్రీరాములు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలోని శర్వాణి విద్యాలయంలో రోసయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సన్నపేట పట్టణంలోని శర్వాణి విద్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 93వ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కొణిజేటి రోసయ్య చిత్రపటానికి అందవరపు సూరిబాబు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ సాయిరాణి అధ్యక్షోపన్యాసం చేస్తూ 2016 మే 31వ తేదీ నాటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోసయ్య చేతుల మీదుగా నర్సన్నపేటలోని శర్వాణి విద్యాలయం ప్రారంభోత్సవం జరిగిందని గుర్తు చేశారు. నేటికి ఈ విద్యా సంస్థ నుండి ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహించారని, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య స్ఫూర్తితో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
సంస్థ ప్రిన్సిపల్ బివి రమణమూర్తి స్వాగతోపన్యాసం చేస్తూ సంక్లిష్టతలతో వ్యక్తిత్వం మెరుగుపడుతుందని, రోసయ్య జీవితం నుండి మనం నేర్చుకోవాలన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ కొణిజేటి రోసయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని, భారతదేశంలో ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని, శాసనసభలోనూ శాసన మండలిలోనూ ప్రజా సమస్యలపై ప్రజల మనోభావాలు గూర్చి ఆయన గలం విప్పారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ 2004-2009 శాసనసభలో రోసయ్యతో పాటు తాను కూడా శాసనసభ్యుడిగా ఉండడం గర్వకారణంగా ఉందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు పర్యవేక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9వ తేదీన అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం పైడి భీమవరం డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ వద్ద సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 9న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస వేతనం 22,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని కార్మిక హక్కుల కాపాడాలని కోరుతూ జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపును జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చివేసింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని 10 గంటలుగా ఈరోజు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది ఇది దుర్మార్గం. అలాగే ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ కూడా కనీస వేతనాలు గత 15 సంవత్సరాల నుంచి ఈరోజు సవరించడం లేదు. కాబట్టి పెరిగిన ధరలు అవసరాలు దృష్టిలో పెట్టుకొని కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమావేశంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి రామకృష్ణ, బి సురేష్, సత్యనారాయణ, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలం ఇసుకపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాల అశోక్ పాల్గొన్నారు. శనివారం సోంపేటలో ఫైర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం సోంపేట మండలం ఇసుకపాలెం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాల అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం శాంతినికేతన్ హైస్కూల్ ప్రాంగణంలో పలు అమరవీరుల జయంతి వేడుకలను నిర్వహించారు. శుక్రవారం శాంతినికేతన్ హైస్కూల్ ప్రాంగణంలో అల్లూరు సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద వర్ధంతి, పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ డి కృష్ణమూర్తి రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల యొక్క జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. వారి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కేసీ పూరి, ఉపాధ్యాయులు సురేఖ, శంకర్, పద్మజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రణస్థలం పంచాయతీ ప్రజలను కలిసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్న నినాదంతో ప్రభుత్వం వారు అమలు చేసిన సూపర్ 6 పథకాలను లబ్ధిదారులకు అందనిది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు లంక శ్యామలరావు, లంక ప్రభాకర్ రావు, జీవి పంతులు, జగన్నాథం, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, ఎక్స్ సర్పంచ్ మహాదాస రమణయ్య,
రౌత్ శ్రీనివాసరావు, ముక్కు ఆదినారాయణ, ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ లిమిటెడ్ సిటీఓ సెజ్ యూనిట్ లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫార్మసిటీ వద్ద ఉన్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లిమిటెడ్ సిటీఓ సెజ్ యూనిట్ లో శుక్రవారం మాక్ డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ లో స్ప్రే డ్రైయర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఊహించి చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన రెస్క్యూ టీంని వెంటనే రంగంలోకి దిగి ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవసరమైన వారిని సమీప వైద్య కేంద్రాలకు పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంల సమన్వయంతో మంటలను అదుపు చేసి ప్రక్రియను ప్రదర్శించారు. ఈ డ్రిల్ను పరిశ్రమల శాఖ ఉప ముఖ్య తనిఖీ అధికారి ఎల్ అశోక్ రెడ్డి పర్యవేక్షించారు. ప్లాంట్ సిబ్బందిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సిటీఓ సెజ్ కు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. కవిటి మండలం చండీపుట్టుక గ్రామంలో బొర్రవారి దేవుని సంబర మహోత్సవంలో ఇచ్చాపురం ఎక్స్ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. శనివారం కవిటి మండలంలోని చండిపుట్టుక గ్రామంలో బొర్రవారి దేవుని సంబర మహోత్సవ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎక్స్ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఈ సంబర మహోత్సవంలో వారితో పాటు స్థానిక ఎంపీటీసీ సభ్యులు సనపల కృష్ణారావు, జల్లు యుగేందర్, యలమంచి నీలయ్య, వజ్రప్రసాద్, పూడి నేతాజీ, బొర్ర వెంకటరమణ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను సంఖ్యకు మించి ఎక్కించి వాహనాలు నడుపుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు ఐపీఎస్ అధికారికి వినతిపత్రం అందించారు. స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఐపీఎస్ అంకితా సురానాకి ఏఐవైఎఫ్ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ మరియు కాలేజీలు సంఖ్యకు మించి విద్యార్థులను ఎక్కించి నడుపుతున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. చాలా వాహనాలు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారని, దీనివలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. గత ఏడాది మద్యం సేవించి విద్యార్థులు ఎక్కిన వాహనాలు నడపడం వలన చాలా ప్రమాదాలు జరిగాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక డ్రైవులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు చరణ్, వికాస్, బుజ్జి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. చిల్లపేట రాజం గ్రామ పంచాయతీని మండల డిప్యూటీ ఎంపీడీఓ వి ప్రకాశ్ రావు శుక్రవారం సందర్శించారు. రణస్థలం మండలం చిల్లపేట గ్రామ పంచాయతీని రణస్థలం మండల డిప్యూటీ ఎంపీడీఓ వి ప్రకాశ్ రావు శుక్రవారం సందర్శించారు. చిల్లపేట రాజం గ్రామ పంచాయతీలో ఓహెచ్ఆర్ఎస్ త్రాగునీటి ట్యాంక్ ను పరిశీలన చేశారు మరియు త్రాగునీటి క్లోరేషన్ ను టెస్ట్ చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలకు వస్తున్న వర్షాకాలంలో ఎటువంటి డయేరియా, కలారా, ఫీవర్ వంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ఉపయోగాలు, ఐవీఆర్ఏఎఫ్ ఫోన్ కాల్స్ పై అవగాహన కల్పించారు. ఇళ్లలో చెత్తను తడిపొడిగా వేరు చేసి క్లాత్ మిత్రకు అందించాలని పేర్కొన్నారు. తద్వారా పరిసరాల పరిశుభ్రత చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్ శ్రీధర్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.